కట్టుబాట్ల సంఖ్యలు తెంచుకోవడానికి తరాలు ఎదురు చూసింది. గడప దాటి అడుగు ముందుకు వేయడానికి వందల సంవత్సరాలు ఎదురు చూసింది. తనకంటూ ఒక గుర్తింపును సాధించుకోవడానికి దశాబ్దాలు ఎదురు చూసింది. ఎన్నో చోట్ల అవమానాలు, ఎందరితోనో మాటలు పడి, ఎన్నో వేదనలను రాజీ పడి, ఎన్నో ఇబ్బందులను అన్నిటినీ కూడా సహించుకుంటూ చివరికి నేనున్నాను అంటూ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని ఈరోజు ప్రపంచంలో అన్ని రంగాలలో నేనున్నానంటూ తన యొక్క ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు వెళ్తుంది మన తల్లి, మన అక్క, మన చెల్లి, మన ఇంటి ఆడబిడ్డ. అటువంటి ఆడబిడ్డలపై దాడులు చేసేటువంటి రాబందులను ఏమనాలి? అటువంటి రాబందులకు కొమ్ము కాస్తున్నటువంటి కీచక రాక్షస పాలకులను ఏమనాలి? అటువంటి రాక్షస పాలకుల చేతికి పగ్గాలు ఇచ్చి దాడులు జరగడం ఆగాలి, సమాజంలో మార్పు రావాలి అనడం ఎలా సాధ్యపడుతుంది? వీళ్ళ మనకు రక్షణ కల్పించేది, వీళ్ళ మన ఆడబిడ్డలను భద్రత కల్పించేది. చట్టాలలో ఎన్నో సవరణలు తీసుకురాగలుగుతున్నా కానీ సమాజంలో మార్పును తీసుకురాలేకపోతున్నామే. టెక్నాలజీ పెరుగుతున్న తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించలేని పరిస్థితుల్లో ఉన్నామా? విద్యా వ్యవస్థలో చట్టాలలో మార్పులు రావాలని చెప్పి గొంతెత్తి మాట్లాడే మనం ఆ మార్పు ముందు మన నుంచే మొదలవ్వాలని ఎందుకు మర్చిపోతున్నాం? ఇలా అయితే పురాణాలలో, ఇతిహాసాల్లో చూపించినట్లు కీచకులను వధించి వారి రక్తంతో ప్రక్షాళన చేసేటువంటి ఒక మహాశక్తి స్వరూపిణిగా ప్రతి ఇంటిలోనూ ఒక మహాకాళిగా అవతారం ఎత్తక తప్పదు తల్లి.